ఈరోజు రాష్ట్ర కమిటీల ఎంపిక తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు నారా లోకేష్ గారు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారు ఆధ్వర్యం జరిగిన ఈ కమిటీల నియామకం అనేది రాష్ట్రంలో 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ఎంపిక చాలా బ్రహ్మాండంగా జరిగింది. అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల నియామకం కూడా హర్షణీయం అని చెప్పేసి కేడర్ కూడా ఆనందపడుతున్నారు. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు ఏర్పాటు చేసిన నుంచి ఈ రోజు వరకు చంద్రబాబు నాయుడు గారు, కమింగ్ లోకేష్ బాబు గారు, వీరందరూ కూడా బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేయాలనే ఆలోచనతో ప్రతిసారి తెలుగుదేశం పార్టీకి ఒక బ్రాండ్గా ఉండే ఇమేజ్ ఇది. దాన్ని కొనసాగిస్తూ ఈరోజు ఈ కమిటీలు ఏర్పాటు చేయడం అనేది సంతోషం. ఈ కమిటీలో 14 మంది అందరూ కూడా ఈరోజు బడుగు బలహీన వర్గాలకు నియమించడం, అలాగే అతి ముఖ్యంగా ఓసీలో కూడా సమర్థవంతమైన నాయకత్వం తీసుకురావడం, ఇది ఒక మంచి ప్రక్రియ. అందరికీ సమానత్వంగా సామాజిక న్యాయం జరిగే విధంగా ఇది కమిటీలు వేశారు. దీనిని గత 5 సంవత్సరాల్లో వైకాపా ప్రభుత్వం, వైకాపా నాయకత్వం చిత్రహింసలు పెట్టి కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన సందర్భాల్లో అందరితో సమన్వయం చేసుకుంటూ పార్టీకి పనిచేసే వాళ్ళని కానీ, లేకపోతే గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఇవ్వని వ్యక్తులకు కానీ, అలాగే కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేలుగా ఉండి సమర్థవంతంగా పనిచేసే వాళ్ళని ఎంపిక చేసే విధానం, ఇదంతా కూడా ఒక ప్రక్రియ. అందుకు చాలా మంచి ఆలోచనతో మంచి కూర్పు వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న చెప్పారు, క్యాబినెట్ మంత్రులు ఎలాగైతే చర్చించుకుంటామో అలాగే ఇప్పుడు కూడా చర్చించే ఆ దిశగా కమిటీలు ఎంపిక చేస్తామని చెప్పడం అనేది మంచి పరిణామం. ముందుగా అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు పార్టీ అధిష్టానం ఏ నమ్మకంతో, ఏ విశ్వాసంతో సమర్థంతో నాయకత్వం చేస్తామని మనకు అవకాశం ఇచ్చామో అందరూ కూడా అదేవిధంగా ఒక స్పిరిట్తో పనిచేయవలసిన అవసరం ఉందని మీ ద్వారా మేము తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేస్తూ ప్రతి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలాలి అనే ఆలోచనతో ప్రతి ఒక్కరిని సమన్వయం చేసుకుంటూ కొత్త కార్యవర్గం వెళ్ళాలని మీ ద్వారా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఆల్. జై హింద్, జై తెలుగుదేశం.